హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈవేళ మన వీడియోలో వెజిటేబుల్ బిర్యానీ చూపిస్తున్నానండి. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో. నేనైతే బిర్యానీ పౌడర్ వేసుకొని అయితే చేసేసుకుంటానండి. ఇంట్లో ఏముంటే వాటితోనే చేసేస్తాను. ప్రత్యేకంగా అయితే ఏం తెప్పించను. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మటికి ఇంట్లో చేసుకుంటానండి. బయట కొనుక్కున్నదైతే బాగోట్లేదు. పౌడర్ మటికి బయట నుంచి తెచ్చుకొని అయితే చేసేసుకుంటానండి. అయితే ఇలా బిర్యానీ చేసుకుంటూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందామండి. అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలోనే ఒక అమ్మాయి గురించి బాగా ట్రోల్ చేస్తున్నారండి. ఆ అమ్మాయి గురించి పేరైతే కడలి సత్యనారాయణ ఏదోనండి. ఆ అమ్మాయి అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అమ్మాయి అన్న ఒక మాటను పట్టుకుని చాలామంది దాని మీద బోల్డన్ని వీడియోస్ అయితే చేస్తున్నారండి. నాకైతే నచ్చట్లేదు. ఎందుకంటే ఒక అమ్మాయి మాట్లాడింది అంత తప్ప అనిపించేలా చేస్తున్నారండి. ఇంకే అమ్మాయి తన మనసులో మాటలు బయటికి చెప్పుకోకూడదు అన్నట్టు చేస్తున్నారండి. ఆ వీడియోస్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. అయితే ఆ అమ్మాయి మాట్లాడిన మాట ఏంటంటే, అమ్మాయికి నాన్నిల్లు ఉంటుంది, మొగుడిల్లు ఉంటుంది, తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండదు అని చెప్పిందండి. అందులో అయితే నాకేం తప్పు కనిపించలేదండి. అంతకన్నా తప్పులు, అంతకన్నా బూతులు తిట్టుకున్నోళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ ఆ అమ్మాయి తన బాధ చెప్పుకుంది. ఆ బాధలో కూడా వాళ్ళంత వీడియోస్ ఎందుకు తీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పోన్లే, ఒక అమ్మాయి తన బాధ చెప్పుకుంది. లేకపోతే ఏదో చెప్పింది, తనకు తోచింది ఏదో చెప్పుకుంది. అందులో తప్పేముందండి? అయితే అమ్మాయికి సొంత ఇల్లు లేదు అని అన్న మాటకి నేను ఇప్పుడైతే సమాధానం ఇస్తానండి. ఎందుకంటే ఒక అమ్మాయిని 25 ఏళ్ళు పెంచో, 20 ఏళ్ళు పెంచో, 18 ఏళ్ళు పెంచో ఒక చేతులు అయితే పెడతారండి. పెట్టిన తర్వాత ఆ ఇల్లు నీదేనమ్మా, నువ్వు అక్కడే ఉండాలి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా నువ్వు అక్కడే ఉండాలమ్మా, ఇక్కడికి రాకూడదని చెప్పైతే పంపిస్తారండి. వచ్చినా చుట్టం చూపుకి వచ్చి పోవాలమ్మా, అది మీ ఆయనతోనే రావాలి, నువ్వు విడిగా రాకూడదు అని కూడా చెప్తారండి. అయితే ఆ ఆడపిల్ల వెళ్ళిన మెట్టినిల్లు బాగుంటే మటుకి ఆ ఆడపిల్ల చాలా సంతోషంగా ఉంటుందండి. అది 100% చెప్పలేము అక్కడ సంతోషంగా ఉంటుందో లేదా అని. ఎందుకంటే భర్త సపోర్ట్ ఉండాలి. ఇంట్లో ప్రతి ఒక్కరి సపోర్టు ఉంటేనండి ఆడపిల్ల అక్కడ నెగ్గుకు రాగలదు. అయితే ఇక్కడ భర్త సరిగ్గా ఉంటే మటుకి ఆ ఆడపిల్ల జీవితం చాలా బాగుంటుందండి. అయితే ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం ఉందండి. ఎందుకంటే కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి ఒకరికి అప్పచెప్పాక పుట్టినిల్లు కాదమ్మా మెట్టినిల్లు అని అప్పచెప్పేసిన తర్వాత ఇంకా ఆడపిల్ల ఎలా వస్తుందండి పుట్టింటికి? అలాగని మెట్టినింట్లో ఉందామంటే ఒకవేళ వాళ్ళు నరకం చూపిస్తే ఆ మెట్టినింట్లోనే ఉండలేదండి. అందుగురించి ఆ అమ్మాయి చెప్పిన భావాన్ని అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు.